నెక్స్ట్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి పైన విజిలెన్స్ అట. రాబోయే 15 రోజుల్లో దాడులు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంటికే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన. వారంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పెట్టుకోండి. హైదరాబాదులో విలువైన ఆస్తుల జాబితా సమర్పించండి. ఆన్లైన్లో పెట్టకుండా భవనాలకు అనుమతులు ఎలా? 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఎందుకు తీసేస్తున్నారు? చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమాపై పరిశీలించండి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో ప్రకటనలు. సీఎం మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు సీతక్క, పొంగులేటి సురేఖ. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాదులో విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలా, చెరువులు కాపాడాలా, 3500 చెరువుల డేటా ఆన్లైన్లో నుంచి ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతా ఉన్నారు. ఇప్పటికీ చాలా చెరువులు కబ్జా అయిన చెరువులు మేము మీకు చూపిస్తాం. ఫినిక్స్ అనే కంపెనీ వాడు నార్సింగ్ దగ్గర చెరువును లేపేసిండు. రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోండి. మెగా కృష్ణారెడ్డి నాగారం దగ్గర ఒక చెరువును దాదాపు కబ్జా పెట్టిండు. చర్యలు తీసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం మేము. బాచుపల్లిలో విజ్ఞాన్ జ్యోతి కాలేజీ పక్కన 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువుని వాడు విజయ్ కుమార్ అనే వాసవి డెవలపర్స్ వాడు దాదాపు ఎకరం మిగిల్చిండి. ఇప్పటికీ మొత్తం ఆ డెబ్రీజ్ అంతా ఆ చెరువు స్థలంలోనే టవర్లు కట్టి ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్ల పేరుతో 20-30 వేల కోట్ల దందా చేస్తున్నాడు వాడు. ఆ చెరువును కాపాడే ప్రయత్నం చేయండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వస్తుంది. ఇట్లాంటి వాటి మీద మీరు చర్యలు తీసుకోరు. ఇప్పుడు హెచ్ఎండిఏ మీద జిహెచ్ఎంసీ మీద విజిలెన్స్ అని అంటున్నారు. ఈ జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో జరిగిన అక్రమాల మీద సోమేష్ కుమార్ ఈపాటికే లోపల ఉండాలి. ఎన్ని అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలకు సంబంధించిన అధికారులు ఇంకా అందులో కొనసాగుతున్నారు. ఇప్పుడు వాటర్ వర్క్స్లో హెచ్ఎండిఏలో కెనడీ అనే ఒక ఆఫీసర్ పేరును ప్రధానంగా ఈ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. ఎవరి మనిషి వాడు? సోమేష్ కుమార్ మనిషి. మరి ఎట్లా వీళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు? ఇంకా చాలామంది అధికారులు ఇదే జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో వాళ్ళు అట్లనే పెట్టి మళ్ళీ మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామంటే ఎట్లా? కాళేశ్వరం మీద విజిలెన్స్ ఎంక్వైరీ, మేడిగడ్డ మీద విజిలెన్స్ ఎంక్వైరీ. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో దొంగలుగా ఎవరైతే తేలుతారో ఆ దొంగలనే మీరు పక్కన పెట్టుకొని రివ్యూలు చేస్తారు. ఇక మీకు ఆ ఎంక్వైరీ ఏడ ముందుకు పడుతుంది? ఆ ఎంక్వైరీలో దొంగలు ఎట్లా బయటకు వస్తారు? స్టిల్ ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈఎన్సీలు ఇంకా మీ పక్కనే ఉన్నారు. ఒక్క మురళీధర్ రావును తప్పించినారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఎంతమంది ఉన్నారు? సేమ్ ఈ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో కూడా ఇంకా ఈ అవినీతి కరప్టెడ్ ఫెలోస్ ఇంకా అందులో కొనసాగుతూనే ఉన్నారు. ఏం విజిలెన్స్ ఎంక్వైరీ? ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఆ ఫార్ములా కార్ రేస్ దాంట్లో 53 కోట్ల రూపాయలు వాడు అబ్బా సొమ్మని కేటీఆర్ చెప్పగానే వాడు అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేసిండు కదా. ఏం చర్యలు? దాని మీద ఏంది ఎంక్వైరీ? ఏంది? ఇప్పుడు మీరేమంటున్నారు? జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో దానిపైన విజిలెన్స్ అంటున్నారు. మాకున్న సోర్స్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎస్టీపీ సీవరేజ్ ప్లాంట్ల దానికి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో రీసెంట్గా మెగా కృష్ణారెడ్డితో ఒప్పందం చేసుకున్నారన్నది వాస్తవమా కాదా? చలో ప్రభుత్వం మీరు బయట పెట్టరు. ఎట్లాగో మేమే అతి త్వరలో మీరు ఇచ్చిన ఆర్డర్తో సహా బయట పెట్టబోతున్నాం. మెగా కృష్ణారెడ్డికి మీరు కాంట్రాక్ట్ను కొత్తగా ఇచ్చారా లేదా? ఇక మీరేం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు? మీరేం విచారణ చేస్తారండి? జిహెచ్ఎంసీలో చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు కేసీఆర్. చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కూడా. దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా లేదా? తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకు తెచ్చినా మిమ్మల్ని అధికారంలోకి? ప్రజలు ఎందుకు తెచ్చుకున్నారు? ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి అవినీతిని ఎండగడతారనే కదా. నీ 6 గ్యారంటీలు, నీ కథ, నీ వ్యవహారం తర్వాత ఫస్ట్ ఆ దోపిడీ చేసిన సొమ్ము ఏమైనా ప్రజల చేతికి వస్తుందేమో, ఈ రాష్ట్ర ఖజానాకు వస్తుందేమో, రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందేమో అని ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మెగా కృష్ణారెడ్డికి జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఇచ్చారా లేదా? దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సంబంధిత మంత్రిని అడుగుతున్నాం, ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. రీసెంట్గా గత 15-20 రోజుల కింద మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసిన మాట వాస్తవమా కాదా? ఎంపీ ఎలక్షన్స్కి ముందే ఆ కాంట్రాక్ట్ ఏంది, ఆ కథ ఏంది, అవన్నీ మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏమైనా ప్రారంభోత్సవాలంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని సూచించారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖపైన శుక్రవారం రాత్రి హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వానికి ముందే విజిలెన్స్ అవుతుందంటే వాడు ఉన్న ఫైళ్ళనే ఎత్తుకపోతాడు. ఎవరు వచ్చినారు? దాదాపు 4 గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో చాలా భవనాలకు సంబంధించి ఫైల్స్ కనిపించట్లేదు. ఆన్లైన్లో కాకుండా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందే. బిల్డింగ్ పర్మిషన్ ఫైళ్లు క్లియర్ ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. హెచ్ఎండిఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటాను ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను నిలదీశారు. హైదరాబాద్ పరిధిలో 3500 చెరువులు ఉన్నాయని, వాటి విస్తీర్ణం, హద్దులు, సర్వే నెంబర్లకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఆ చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందే అని నిర్దేశించారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారట. ఇంకెక్కడ చెరువులు, ఏం కథ?